జగిత్యాలలో కలిసిపోవడానికి ఎమ్మెల్యే సంజయ్ ఎవరంటూ కామెంట్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సంజయ్ ఏ పార్టీ తెలియదన్నారు. ఆ విషయం స్పీకర్ని అడిగితే తెలుస్తుందన్నారు. జగిత్యాల డెవలప్మెంట్ మీద తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. జగిత్యాల అభివృద్ధికి నిధులు ఇస్తానన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను జిల్లాకు ఆహ్వానించినట్టు తెలిపారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందన్నారు జీవన్ రెడ్డి. ఈ ఓబీసీ రిజర్వేషన్ అంటే బలహీన వర్గాలకు కల్పించబడే రిజర్వేషన్ రాష్ట్రాలకి అవకాశం కల్పించబడే విధంగా మీరు ఆ విధంగా 9th షెడ్యూల్లో చేర్చగలిగినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థలే కానీ రాబోయే విద్యా సంవత్సరంకి వెళ్ళి ఇటు విద్యాపరంగా కానీ రేపు ఏదైతుందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేయబోయేటువంటి యొక్క ఉద్యోగాల కల్పనలో కానీ బలహీన వర్గాల వారికి అందరికీ వెనుకబడతానికి గురవుతున్న వారికి అందరికీ 42% రిజర్వేషన్ కల్పించే అవకాశం లభిస్తుంది. ఆ దిశగా ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను కృష్ణయ్య గారు చొరవ తీసుకొని ఇలా వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కేంద్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర భారతీయ జనతా పార్టీ నివేదించి తక్షణమే అది 9th షెడ్యూల్ చేర్చి రాష్ట్రాలకు అవకాశం కల్పించబడే విధంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రెవెన్యూ మినిస్టర్ గారు వారు మొదటిసారిగా జగిత్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా మేము వారు రిసీవ్ చేసుకోవడం పార్టీ పరంగా మా బాధ్యత. మేము రిసీవ్ చేసుకున్నాం, స్థానికంగా ఉండే సమస్యల వారికి విజ్ఞప్తి చేసినాం, అంతటితో మా బాధ్యత ముగిసింది. ఆయన ఎవరే నేను కలిసిపోవడానికి? నన్ను ఐ మై సెల్ఫ్ ఈజ్ ఇండిపెండెంట్. ఐ మై సెల్ఫ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్. ఐఎమ్ మచ్ సీనియర్ దాన్ ఎనీబడి. జగిత్యాల పట్టణమే కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏదైతుందో నాకంటూ ఒక అవగాహన ఉన్నది. మరి జగిత్యాల ప్రాంతంలో చేపడ్డ ప్రతి అభివృద్ధి ఏదైతుందో నేను శాసనసభ్యుడిగా ఉన్ననాడే కానీ నా ప్రజా జీవితంలోకి వచ్చిన తదుపరి అక్కడ చేపట్టినప్పుడు ప్రతి అభివృద్ధి కార్యక్రమం. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. గమనించాల్సిన విషయం, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. whatever the developmental activity can be taken up is needed. Definitely I am for it. ఆ విధంగా ఏదైతుందో నా చర్యలు ఉంటాయి, నా అడుగులు ఉంటాయి. ఐ డోంట్ నో, మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి.